పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కాపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వివరాల్లోకి వెళ్తే మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఉగాది వేడుకలు కావడంతో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పండితులను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరం ప్రజలకు మంచి జరిగిందని, మార్కాపురం జిల్లా ఏర్పడటం విశేషమని తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరం మార్కాపురం జిల్లాకు మరింత అభివృద్ధి కలుగుతుందని, ఈ ప్రాంతం త్వరలోనే హార్టికల్చర్ హబ్గా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మార్కాపురం మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషించదగ్గ విషయం. వాస్తవంగా పరాభవనామ సంవత్సరం అని అంటే నిజంగా పరాభవాలు జరుగుతాయేమో అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అదే అనుకుంటా ఉండేవాడిని. కానీ స్వామి మధుసూదన్ శర్మ గారు ఇప్పుడే ఆ డౌట్ క్లారిఫై చేశారు. అందరికి పరాభవం అంటే పరాభవం కాదు, మంచి అని. కాబట్టి ఈ సంవత్సరం మన అందరికి మంచి జరుగుతుందని మన శాస్త్రి గారు మనకు విన్నవించారు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఈ జనవరి నుంచి మనకు అన్ని శుభ సూచకాలే జరుగుతూ ఉన్నాయి. ఒకటి జిల్లా ప్రకటించడం, రెండవది హార్టికల్చర్ అప్పు చేస్తానని రైతులని హార్టికల్చర్ అప్పులో కలపడం, మూడవది వెలుగొండని కూడా ఈ సంవత్సరమే పూర్తి చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మార్కాపురం ముచ్చల్లా చెప్పిపోవడం, దాన్ని పూర్తి చేసే దిశలో శరవేగంగా పనులు జరిగేలా చూడటం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు జరుగుతూ ఉన్నాయి. 100% ఈ పరాభవ సంవత్సరం మనకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పండగ అని చెప్పి అనుకోకుండా కూడా చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది మన అందరి భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగాల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దీవెనలు తీసుకొని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించే విషయంలో ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా పాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.